హలో అండి, నేను ప్రజెంట్ అయితే హర్యానాలో ఉన్నా. హర్యానాలో కొంచెం ప్రశ్నలు చాలామంది అడుగుతారు, దూడలు ఎట్లా వాళ్ళు పెంచుతారని. ప్రజెంట్ అయితే ఉన్నది ఇక్కడ పిల్లలు. ఇది ఇది నెల ఆయన దూడ. నెలలో ఎంత పెంచారు. సో ये उठा, ये कितने महीने की पाड़ी है तेरी? ये 22 महीने की। ये 1.5 महीने 22 నెలల పాడి ఇది పడ్డా ఇది. సో अब तुम टाइम का 3 लीटर 4 लीटर दूध पिला के तैयार करया इसको. अच्छा, टाइम की 3-4 लीटर पाल ताकपिచ్చి పెంచారు. సో कितने दिन में गाब हो जाती है तुम्हारे यहाँ? ये कोई महीने तो 18 महीने की, को 20 महीने की, 22 महीने की लग जाती है. अभी ये पाड़ा तैयार कर रहा, ये 1.5 महीने का. 1.5 महीने का है. इसको टाइम के साथ मान के चलो 2 लीटर 3 लीटर दूध पिला रहे हैं इसको. अच्छा, साथ में खोल के दिखा इसको. सरसा छोड़ दे. మన దగ్గర తాకిపిస్తాం టైంకి 2-3-4 లీటర్స్. और साथ में ताक सरसों का तेल सुबह 10 बजे के आसपास वो पिलाते हैं इसको. ఇది సల్లీలో కూడా ఆవులు నూనె, మస్టర్డ్ ఆయిల్ కూడా తాకిపిస్తారు. ये इसकी माँ है. इसकी माँ के नीचे 18 लीटर दूध है. देखो इसका बच्चा है. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? दूध 18 लीटर. 12:48 అవుతుంది. ఈ టైంకి మొత్తం అక్కడ నుంచి డైరీ వేరే సైడ్లో ఉన్నది, ఇక్కడ వచ్చి మొత్తం కట్టారు. ఓకే, ఇప్పుడు చలికాలం అని బయట ఎండకు కడుతున్నారు. అండ్ ఇంకా మన ఇక్కడ ఇసుక చూసుకుంటే ఇక్కడ ఒక్క రాయి కూడా కనిపించదు, ఇంత రాయి కూడా ఉండదు ఈ ఇల్లు దగ్గర భూమి మీద. అండ్ ప్రతి ఊళ్ళో ఒక చెరువు ఉంటాయి. टाइम का 9 लीटर 9 लीटर टाइम का है इसके नीचे. సల్మాన్, ప్రతి ఊళ్ళో చెరువు ఉంటాయి. సమ్మర్ వచ్చినా లేకుంటే వర్షాకాలంలో చూస్తే ఆ చెరువు ఉన్నది కాదు. మార్నింగ్ పాలు తీసిన తర్వాత 10 గంటలకు అట్లా ఆ చెరువులో ఇడ్చేస్తారు. మళ్ళీ 3 గంటలకి బయటే వస్తాయి బర్రెలు, అప్పుడు ఇంటికి అదే వచ్చేస్తాయి. ఇప్పుడు చలికాలంలో ఏం చేస్తారంటే ఇట్లా ఓపెన్ గ్రౌండ్లో కట్టేస్తారు. బంద్. ఇది దాదాపు 2-3 ఓ క్లాక్ తీసుకుపోతారు. కడగడానికి కూడా చూస్తారు, చలి ఎక్కువ ఉంటాయి కాదు, ఎక్కువ కడగరు ఇక్కడ. కానీ ఎవరైనా వస్తే అమ్మడానికి బర్రెలు ఉంటే అప్పుడు దానికి కడుగుతారు. ఇప్పుడు అంటే ఫీడింగ్ గురించి మాట్లాడతాం. ఇక్కడ ఫీడింగ్ గురించి ये गेहूं का भूसा रहता है हमारे इधर. जी जी जी. ये तुम्हारे उधर से ताकतवर रहता है. बहुत ताकत रहता है ना. हाँ, इधर ఇట్లా రూమ్ కట్టి మొత్తం ఇది లోపట అంటే ఇంత పైన ఉన్నది కాదు, ఇది లోపల కూడా అంతా డిగ్ చేసే ఉంటారు. సో మొత్తం లోపల కూడా ఉంటాయి. ఇది 9 ఫీట్ నిచ్చే 9 ఫీట్ దాకా ఇది దాకా ఉంటాయి. ఒక్క సంవత్సరం దాకా పనిచేసేలాగా ఉంచుకుంటారు మొత్తం. ఇది గోధుమలది, ఇది గోధుమల్ కుట్టి, ఇది గోధుమలది కుట్టి. टाइम को कितना खिला रहा है ये टाइम का 2 kg 3 kg खाती है बस. 3 kg तक खा लेती है. उससे ज्यादा नहीं खाती. नहीं, इससे ज्यादा नहीं खाती. साथ में दाना डालते हैं ना, खल्ली चुन्नी थोड़ा गेहूं का दलिया रहता है. మనం కూడా 4 kgs. నేను ఎందుకు అంటున్నా, మన దగ్గర జొన్న సొప్ప కొట్టి 4 kgs, వీళ్ళు 3 kgs దాకా ఇది తింటాయి, దాన్ని ఎక్కువ తినదు. ये 14 महीने की देखो. ఇది 14 months అంట. ఎట్లా రెడీ చేశారు చూడండి. ఇంకా 10 months లో లేకుంటే 12 months లో కనిపిస్తారు. माँ का रिकॉर्ड 20 लीटर था देखो ऐसे. దీని తల్లి 20 లీటర్ పాలు ఇచ్చేది అంట. ఇట్లాంటి బర్రెలకి ఆ క్వాలిటీకి వారు డెఫినెట్గా ఉంచుకుంటారు ఫీమేల్ ఉంటే. మన దగ్గర సంవత్సరం
మన దగ్గర 8 నెలలు 9 నెలలు సంవత్సరం దాకా చూస్తే మనం అట్లా అంత సైజ్ తయారు చేస్తాం. 8-9 నెలల దాకా మన దగ్గర ఎక్కువ బర్రెలు ఎండిపోయినాక అమ్ముతారు కాదు, ఆ సైజు ఉంటాయి. కానీ ఇది నెలన్నర 45 days బేబీ అంతా ఉన్నది. వీళ్ళు బ్రీడర్స్, వీళ్ళకి తెలుసు వీళ్ళు గ్రో చేస్తే ఎట్లా ఉంటాయి అని. ये खल्ली, ఇది పత్తి చెక్క ఉన్నది. ये मिक्सर, ఇక్కడ కూడా చూడండి ఆల్ మిక్స్ అంటే దీంట్లో సద్దలు కూడా ఉన్నది, జొన్న కూడా ఉన్నది, మక్క కూడా ఉన్నది. అంతా మొత్తం 4-5 రకాలు మొత్తం మిక్స్ ఉంటాయి. और ये चने की चुन्नी, अब इसमें क्या है? बाजरा है, बाजरा, गेहूं, मक्का, मक्का, सोयाबीन, हाँ, गुड़, अच्छा गुड़, चना, बेलम, हाँ, चना, ओके. ये 8-10 चीज मिलके इसमें अच्छा मिक्स करके, सरसों रहती है जो. तो अभी तुम लोग टाइम को खल कितना इस्तेमाल करते हो? खल 2 kg, ये सब मिला के भैंस को मान के चलो लगता है 3 लीटर, 3 kg 4 kg तक टाइम एक, हाँ, टाइम का एक भैंस को लगता है. सब मिक्स करके इसमें चने की चुन्नी है जो देखो, అది మనం చనది చూసినాం కాదు, చిల్కలు చూసినాం కాదు, అది ఇది గోధుమల పొట్టు. ये सोयाबीन, సోయాబీన్ కూడా ఉంది. ये सोयाबीन की जो वो रहती है ना चूरी, वो है सोयाबीन की चूरी. और ये छिलका चने का. సో ఇది మొత్తం ఇది చూస్తున్నాం కాదు, ఇది మొత్తం పప్పు జాతుల్లో వస్తాయి. దీంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి. అందుకోసం పాలు వచ్చేది మనకు ఈ ప్రోటీన్ కాంటెంట్ నుంచి. పత్తి చెక్క నుంచి మనకు ఫ్యాట్ వస్తాయి బర్రెకు, పాలకి. ఇంకా ఏముంటాయి అంటే కాల్షియం డౌన్ ఎప్పుడు కాదు, ఆ కాల్షియం అది మొత్తం దొరుకుతాయి. गर्मी में इधर तालाब में भैंस बैठाते हैं. ఎండ వస్తే బయట చూపించు, అది చెరువు చూపించు, చూస్తున్నావు కాదు, అక్కడ దాంట్లో ఇచ్చేస్తాం. ప్రతి ఊళ్ళో ఇది 1-2 ఉంటాయి కంపల్సరీగా బర్రెల కోసం. ఎందుకంటే ప్రతి ఇంటిలో ఇక్కడ అయితే మనకు బర్రెలు ఉంటాయి. अंदर आ जाओ ऐसे ही. ఇక్కడిది క్వాలిటీ చూడు, పత్తి చెక్కది నంబర్ 1 క్వాలిటీ ఉంటాయి. చూస్తున్నావు, షైనింగ్ చూస్తున్నావు. ఎట్లా అంటే మనకు కూడా కొంచెం ఆయిల్ లాగా తగులుతాయి దీంట్లోనే. మన దగ్గర అయితే 3rd క్వాలిటీ అనుకోండి. क्या कहता तू? మన దగ్గర 3rd క్వాలిటీ, ఇది 1st క్వాలిటీ. ఇక్కడ వచ్చి మనం పాలు చూస్తే ఇట్లాంటి క్వాలిటీ వాళ్ళు ఫీడ్ చేస్తే డెఫినెట్గా బర్రె అయితే పాలు ఇస్తాయి. क्या कहता? ఎక్కువనే ఇస్తాయి. ఇక్కడ 20 లీటర్స్ ఇచ్చినాయంటే మంచిగా అక్కడ ఫీడింగ్ ఇచ్చే మంచి 18 లీటర్స్ ఇస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే సరిగా ఫీడ్ చేయలేకుంటే వాళ్ళకు ప్రాబ్లమ్స్. సో ప్రతి మనం ఇంటికి వెళ్తే ఇదే దానా వాడతారు, ఇట్లానే ఉంటాయి. మనం చూసినాం మార్నింగ్ కూడా ఒక వీడియో వేసే ఉన్నాం. పత్తి చెక్క, ఆల్ మిక్స్, ఇంకా గోధుమల పొట్టు, సోయాబీన్ ఈయన దగ్గర ఎక్కువ కనిపిస్తుంది మనకు. ఓకే, ఒక ప్రోడక్ట్ ఎక్కువ కనిపించింది గోధుమల పొట్టు. ఇక్కడ రాచి ఉన్నది. ये जो मिक्स है इसमें बिनोला, हल्दी, खल, ज्वार, जौ, बाजरा, मटर, मेथी, ये सब इसमें मिक्स रहता है. गुड़, चना, सरसों, गेहूं, नमक, दोनों तरफ से ले, वो सब मिक्स रहता है इसमें. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 టోటల్ 15 ఐటమ్స్ ఉన్నది ఆల్ మిక్స్లో. అర్థమైంది కదా? అచ్చా, ఇది కూడా మనం చూస్తే మంచి ఆహారం ఉన్నదే ఫీడ్ ఉన్నది దీంట్లో మొత్తం. సో ఆహారం ఇస్తేనే పాలు వస్తాయి. ఇక్కడ వీళ్ళు టైంకి 10 లీటర్స్ 12 లీటర్స్ పిండుతున్నారంటే ఊరికే పిండలేదు, దానికి కెపాసిటీ ఉన్నది, అంతా ఉన్నది. కానీ సరిగా ఫీడ్ ఇస్తేనే. నేను ప్రతిసారి ఫీడ్ గురించి ఎందుకు మాట్లాడతానంటే నేను నా లైఫ్లో ఎక్కువ టైం హర్యానా, గుజరాత్ ఇచ్చే ఉన్నా. ఓకే, హర్యానా వాళ్ళు చూసే ఎట్లా ఉంటాయి అంటే ఒక బర్రె ఇక్కడ ఉన్నది అనుకో, ఒక స్వర్గంలో ఉన్నది లాగా ఉన్నది. మన దగ్గర వస్తే అది ఎంత ఫెసిలిటీ ఇక్కడ ఉంది, మనం 10-20% కూడా ఫెసిలిటీస్ ఫీడ్ ఇస్తలేదు. ఓకే, अभी हरा चारा आ रहा है. हरा चारा आता है ना, हरा चारा में क्या आ रहा है? बिरसम आ रही है,
बिरसम सरसम बोलते हैं जो बिरसम। अच्छा सर, मक्का। मक्का डाल रहे हो। हाँ, वो सब मिक्स हो गया दोनों तीनों। वो हरा चारा डालते हैं भैंसों को। एक तो मक्का है, एक छोटा छोटा जो पेड़ उठता है पालक है, वो पालक नहीं, सरसम। सरसम बोलते हैं उसको। सरसम और बिरसम बोलते हैं। हाँ, बिरसम बोलते हैं उसको। अच्छा हाँ, ज्वार का भी सीजन खत्म हो गया। हाँ, नहीं तो जवारी डाल रहे थे इससे पहले, ज्वारी से पहले ज्वारी डाल रहे थे। జవారీ डाल रहे थे। तो జొన్న పచ్చి ముందుగా వేస్తున్నారు, ఇప్పుడు మక్కలు వేస్తున్నారు. ఇంకా పాలకూర లాగా కనిపిస్తాయి, కానీ దానికి ఆయన చెప్పేదానికి పేరు అదే ఉన్నది. సో ప్రతి ఎవరి దగ్గర బర్రెలు ఉన్నది ఒక మడిలో వేసుకొని ఇంత చిన్న చెట్టు ఉంటాయి, అది కోసి నేను చెప్పినా కాదు పాలకూర లాగా ఉంటాయని. ఇది పేరు వేరే చెప్తున్నారు, అది ఇథనాల్ కూడా నేను తీసుకొని చూపిస్తా. ఇది వేసుకుంటారు, ఇది తినిపిస్తారు. ఇప్పుడు పచ్చి మక్క తినిపిస్తారు. ఇక్కడ సూపర్ నేపియర్, రెడ్ నేపియర్, రెడ్ బుల్లెట్, ఆ బుల్లెట్, ఈ బుల్లెట్, అది ఇది లేదు. వీళ్ళు కష్టం చేస్తారు, అందుకోసం పాలు పిండుతారు. ఈ కష్టం చేస్తేనే కూడా మనకు కూడా పాలు పిండవచ్చు కాదు. ఇది కూడా ఇక్కడ ఎట్లా పండిస్తుంది అది కూడా నేను సల్మాన్కు ఇప్పుడు పంపిస్తా బండి మీద. డైరెక్ట్ చైన్లో ఏం ఉన్నది అది మీరు చూడవచ్చు. ఓకే, ఇట్లా ఉంటాయండి. దీనికి కూడా వీళ్ళు ఏం చేశారు, మిషన్లో వేశారు. అర్థమైంది కాదు, మొత్తం ఆకులు కూడా వేయలేదు. ఆకులు ఎంత ఉంటాయి, ఇంతనే ఉంటాయి, కానీ దానికి కూడా చాప్ చేశారు. అర్థమైంది కాదు, వేస్టేజ్ కాకూడదు అని. బరే ముందే ఇది ఎట్లా ఇది తినేస్తాయి. పెద్దగా ఉంటే కొంచెం 20% 30% వేస్టేజ్ కూడా వస్తాయి, వేస్టేజ్ రాదు. ఓకే.